అన్ని ఫ్లవర్స్ నా పేరు హరి అండి. నేను సంధ్య అగ్రో ఎక్స్పోర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. మేము ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మనం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొత్తగా ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసామండి. దానికి మనం రకరకాల రా మెటీరియల్స్ వాడతామండి. మైదా లాంటిది, సోయా లాంటిది, ఫిష్ మీల్ లాంటిది, ఇలా ఒక 10-15 వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్ వాడతాం. సో దాంట్లో ఈస్ట్ అనేది ఒకటండి. మనం ఈస్ట్ జనరల్గా ఇండియాలో కూడా కొన్ని కంపెనీలు ఇంపోర్ట్ చేసి అమ్ముతుంటాయండి. దానికంటే ఈ బ్రెజిల్లో దొరికే ఐసీసీ కంపెనీ ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి కొంతమంది న్యూట్రిషనిస్టులు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మెయిల్ కమ్యూనికేషను, వాట్సాప్ కమ్యూనికేషను చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి అది తెప్పించామండి. కాకపోతే అది దాంట్లో ఏముందో ఏంటిదో అనేది మనకు తెలియదండి. మనం ఫస్ట్ టైము తెప్పించాం. మొన్న 19వ తారీఖు వచ్చింది. అది వచ్చిన తర్వాత దాంట్లో ఏదో సస్పీషియస్గా ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పి మనకి ఆ రోజు 19th మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మేము వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యాము. అక్కడ సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి. దాంట్లో వాళ్ళ ప్రిలిమినరీ టెస్ట్లో అది సస్పీషియస్ కనిపిస్తుందని వాళ్ళు అన్నారు. సో దాన్ని రెండో రోజు కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. రెండో రోజు కూడా సస్పీషియస్గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పంపుతాను అన్నారు. సో ఇది ఏదనేది డిక్లేర్ అయినది ల్యాబ్లో కానీ మనకు తెలియదని చెప్పారండి వాళ్ళు. సో రేపు ల్యాబ్ కోసం శాంప్లింగ్ రేపు జరుగుతుందండి. దాంట్లో అది ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లోనూ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి కానీ మనం అసలు దాంట్లో ఏముంది ఏంటనేది ఎవరికి తెలియదు. మనకి సప్లై చేసిన వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు మన అథారిటీస్ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ప్రపంచంలో ఇలాంటిది జరగలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ అంతా మనం అందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ షేర్ చేసాం. మనమైతే వెయిట్ చేస్తున్నాం సార్. దాంట్లో ఏముందో మనకి తెలియదు. మనమైతే అలాంటిది ఏది మా కంపెనీ మేము కానీ ఎప్పుడు చేయలేదు. అలాంటిది దాంట్లో ఏముందనేది మనకి తెలియదండి. అది గవర్నమెంటే దాన్ని చేసి చెప్తారండి మనకి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని కంపెనీలో నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఈ కొత్త ఫీడ్ ప్లాంట్ ప్రాజెక్ట్ అంతా నేనే చూస్తున్నాను. యాన్సిలరీగా ఏం లేవండి. ఇదే ఈ గ్రూప్ కింద అన్నీ ఉంటాయండి మనకి. ఇదే మెయిన్ గ్రూప్. సార్, మనం విదేశాల నుంచి ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడి నుంచి ఏమొస్తుంది అనేది మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా సార్? అంటే అది చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకి వాళ్ళు ఏం పంపుతున్నారు అనేది మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదు కదండి. అది అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ అని ఇస్తారండి. అది దీంతో పాటు ఇచ్చారు. దాంట్లో ఏముందనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనాలిసిస్ అని చెప్పి ఒకటి డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చారు. దాని లోపల ప్రోడక్ట్లో ఏముంటుందనేది అవన్నీ ఇచ్చారండి. అవి దాంట్లో ఉందా లేదా అనేది మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదండి. డాక్యుమెంట్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గానే అనిపించినాయి, పర్ఫెక్ట్గానే వచ్చినాయి. ప్లస్ ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు నుంచి 3-4 years నుంచి వివిధ కంపెనీల వాళ్ళు కూడా తెప్పిస్తున్నారు. అంటే అంత కాన్ఫిడెన్స్గా మీరు చెప్తున్నారు. కానీ ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళు సిబిఐ వాళ్ళు కూడా అదే అండి మాకు అదే తెలియదండి. అదే ఏంటిది అనేది. అంటే అది రేపు టెస్ట్ అయితే కానీ మనకి అర్థం కాదు. అంటే అక్కడ అన్ని టెస్టులు చేసే వస్తుంది కాబట్టి ఇదిగా మధ్యలో ఏమన్నా అవడానికి అవకాశాలు అట్లా ఏమి ఉండవు కదా. అది మనకి తెలిసైతే మనకి ఎప్పుడు ఇట్లాంటిది ఫేస్ చేయలేదు. మనం అంటే మామూలుగా ఈ కెమికల్స్ అవి యూరోప్ నుంచి తెప్పిస్తూ ఉంటాం మనం వేరే ఇండస్ట్రీస్కి. సో ఎప్పుడు కూడా ఇలాంటిది మనం ఫేస్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం. మాకు అంత కొత్తగా ఉంది. అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదు. బ్రెజిల్లో మీరు బుక్ చేసిన కంపెనీ అంటే మీరు మీ మెటీరియల్ బుక్ చేసిన కంపెనీ ఐసీసీ బ్రెజిల్ అండి. మీ ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీ రెండు ఒకటేనా లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఏజెన్సీ మారిందంట? ఎక్స్పోర్ట్ కాదు, మేము ఇంపోర్ట్. మా ఫీడ్ ఫ్యాక్టరీకి ఇంపోర్ట్ చేశారు. అక్కడ వాడు ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే లేదండి, వాళ్ళే పంపించారు. కంపెనీ వాడే డైరెక్ట్గా పంపించారు. ఆ కంపెనీ సేల్స్ మేనేజర్తో నేను మాట్లాడుతున్నాను. మీరు వెబ్సైట్లో చూస్తే ఆమె పేరు ఇసబెల్లా అని ఉంటుంది. ఆమెతోనే నేను మాట్లాడుతున్నాను. డైరెక్ట్ గా వాళ్ళే కార్గోని ఐ మీన్ టు సే వాట్ ఆర్ ద మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళే ఇక్కడ పంపించారు. వాళ్ళు మనకి లోడింగ్ ఫొటోస్ అన్ని పెట్టారు. కార్గో లిస్ట్ సేమ్ లేదు సార్. ఈ న్యూపోర్ట్ షిప్పింగ్ కంపెనీ ఎంతకాలం నుంచి మీకు అసోసియేట్? మాతో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. సో మీకు వాళ్ళనే లేదు. న్యూపోర్ట్ షిప్పింగ్
మీరు మెటీరియల్ పే చేసింది డ్రైడ్ ఈస్ట్కి. డ్రైడ్ ఈస్ట్కి మన ప్రొఫార్మా ఇన్వాయిస్ కానివ్వండి, పిఓలు కానివ్వండి, అన్నీ దానికే ఉంటాయండి. దాని రూట్ ఎట్లా వచ్చింది సార్? బ్రెజిల్ నుంచి వచ్చి మధ్యలో ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందని జనవరి 14 అంటే అది జరిగి ఉంటుందా లేదనేది మనం ఎవరికి డిక్లేర్ చేయలేమండి. ఎక్కడైంది ఆ రూట్ ఒకసారి మీకు వచ్చిన సమాచారం ఎప్పుడు రీచ్ అయింది? ఇక్కడికి 19th రీచ్ అయిందండి. 19th కదా సార్, 16th అండి, 16th రీచ్ అయింది సార్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 21st జనవరి, 14th సారీ 14 జనవరి. అంటే వాళ్ళు ఇచ్చిన బిఎల్ ప్రకారం ఆన్ బోర్డు 14 జనవరి శాంతోస్ పోర్ట్ పోర్ట్ బ్రెజిల్. 16 విశాఖకు చేరింది. 16 విశాఖకు చేరిందండి. 19 మమ్మల్ని పిలిచారు మార్నింగ్ 11ంటికి. అంటే ఇప్పుడు 16 విశాఖకు వచ్చిన అంటే మీరు అది రిసీవ్ చేసుకోవడానికి అంటే మధ్యలో ట్రాన్సిట్ అయింది ఎప్పుడు? డేట్ అది ఐడియా లేదండి. ఇక్కడ జర్నీలో ట్రాన్సిట్ అయింది, జర్నీలో అయిందని చెప్తున్నారు. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. అక్కడ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా? అంటే దాని సీలు అన్నీ అలాగే ఉన్నాయి కదండి. ఆ కంటైనర్ నెంబరు సేమే ఉంది. ఇక్కడ మేము మా ముందు ఓపెన్ చేసేటప్పుడు సీల్ అది చూసాం, సీలు కరెక్ట్గానే ఉంది. సో ఓపెన్ చేస్తే యూజువల్లీ సీల్ బ్రేక్ చేస్తారు కదండి. జనరల్గా మీకు దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈ కంపెనీలో బిజినెస్ చాలా రన్నింగ్లో చేస్తారు. ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు అందులో ఇల్లీగల్ మెటీరియల్ ఉంది అని ఏమైనా అనిపిస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అథారిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీసా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్? మాకు అసలు ఇది మీకు ఐడియా ఉంటాయి కాబట్టి అదే ఇది మాకు ఫస్ట్ కంపెనీ ఇలా రాదు. ఎప్పుడన్నా మీకు ఇలా వచ్చింది అనుకోండి సార్, అది ఇదే మాకు ఫస్ట్ వాళ్ళే మీరు ఎప్పుడు వెళ్ళి అది తీసుకుంటారు సార్? దాన్ని జనరల్గా ఏదైనా కంటైనర్ వస్తే మాకు వాళ్ళు మా క్లియరెన్స్ ఏజెంట్ చెప్తారండి మాకు, మీకు పలానా కంటైనర్ వచ్చింది మీకు యూజువల్గా వచ్చింది అనుకోండి సార్, అది ఇదే మాకు ఫస్ట్ వాళ్ళే. మీరు ఎప్పుడు వెళ్ళి అది తీసుకుంటారు సార్? దాన్ని జనరల్గా ఏదైనా కంటైనర్ వస్తే మాకు వాళ్ళు మా క్లియరెన్స్ ఏజెంట్ చెప్తారండి మాకు, మీకు పలానా కంటైనర్ వచ్చింది మీకు యూజువల్గా 10 days టైం ఉంటుంది. ఆ లోపు మేము క్లియర్ చేసుకోండి మా డాక్యుమెంట్స్. న్యూ పోర్ట్ అనే కంపెనీ వాళ్ళు కస్టమ్స్ ఏజెంటే చూసుకుంటారండి. ఇంపోర్టర్ ఏం అవసరం ఉండదు. ఒకటి సిబిఐ చాలా క్లియర్గా చెప్తుంది, అందరూ డ్రగ్స్ మీరు చెప్తున్నారు మాకు సంబంధం లేదు. అదే మేము ఆర్డర్ పెట్టామండి, అది వచ్చింది. దాన్ని ప్రూవ్ అయితే కానీ మనం ఏం వాళ్ళు మాట్లాడేది అది మీరు మాట్లాడారు. కానీ సంజయ్ ఆక్వా మ్యారిన్ కంపెనీకి పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంది, ఆ కారణంగానే ఏదైనా జరిగి ఉండే అవకాశం ఉందా? మేము అసలు న్యూట్రల్ అండి. ఈ గవర్నమెంట్కి సపోర్ట్ ఆ గవర్నమెంట్కి అనేది అసలు ఉండదు. మనది ఫస్ట్ నుంచి కూడా జనరల్గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మేమైతే న్యూట్రల్ అండి. ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు. మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్గానే ఉంటారండి. అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరినైనా మీరు కదిలిచ్చినా అందరూ బిజినెస్ తప్పితే ఇంకా వేరే ధ్యాస ఉండదు. ఓకే, ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ ఎవరు అసలు అసలు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది. ఇది అసలు ఏం జరిగింది అనేది రేపు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా తెలుస్తుంది. అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే అందుకనే మనం ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న పిలిచి మాట్లాడుతున్నాం. అందుకే అండి ఇది యాక్చువల్గా ఏం జరగలేదు, దాంట్లో జరగకుండానే దాన్ని ఆల్మోస్ట్ దానిలో ఉన్నట్టుగా ప్రాపగెండా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే దాంట్లో మీకు మేము చేసిన ప్రిలిమినరీ టెస్ట్ లో అది దానికి దగ్గరగా ఉన్నట్టు అని అంటున్నారు. కానీ వాళ్ళు ఏం దాంట్లో దొరికిపోతే నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడగలనండి. అదే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉందో వాళ్ళు అలా వెళ్తున్నారు. మేము కూడా దానికి మాకు ఇప్పటివరకు మాకు తెలియదండి. ఇట్లా అసలు ఇలాంటి ఇష్యూలో ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు. మేము ఇప్పుడు మా తరపున ఇంకెవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము, ఏదైనా దానికి సపోర్ట్ కోసం మేము చూస్తున్నాం. భారత ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, ఓన్లీ సంజయ్ ఆక్వా మ్యారిన్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది అంతే. అంతే, దీంట్లో ఎవరికి సంబంధం. అదండి ఇది మా కంపెనీ ఇంపోర్ట్ చేసిందండి. దీంట్లో ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ తోటి మేము చర్చించుకోవాల్సిందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఏమి ఎటువంటి ఇది లేదు. ప్లస్ రావాల్సిన మెటీరియల్ ఏంటి? మీరు వెళ్ళిన సమయంలో అక్కడ ఎవరున్నారు?
మీ ముందు ఏం జరిగింది అసలు ఆ రోజు అరౌండ్ 11 o'clock మా కస్టమ్స్ ఏజెంట్ ఫోన్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేశారండి, రండి ఒకసారి అని. అంటే ఏంటంటే చెప్పలేదండి ఈ ఆఫీసర్ కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి, ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్, ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే, సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్, ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్టివ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేంటి అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది, మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి, దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా, మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు, వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారని అడిగారు, అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. ఆయన పిలిపించండి అన్నారు. ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి చాలాసేపు అయింది. సో నెక్స్ట్ డేకి మళ్ళీ సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి, ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు, మళ్ళీ అదే మెథడ్లో ఏవో చాలా టెస్టులు చేశారు. ఆయన కూడా అదే చెప్పారు, కలర్ దగ్గరికి రావట్లేదు కదా, సరే మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్, వాడు ఏం పంపించాడో మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు. అదనమాట. సరే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఏంటి సార్ మీ రోల్ ఏంటి సంజయ్? సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే కంటైనరు, లాజిస్టిక్స్ అవి చూస్తానండి. ప్రోడక్ట్కి ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు, హరికృష్ణ గారు చూస్తారు. సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను. అది నా రోల్ అండి. ఎంత ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేశారు, ఎంత వచ్చింది అసలు? అది 25 tons అండి, 25 tons ఆఫ్ డ్రైడ్ ఈస్ట్, వాల్యూ $21,000 అరౌండ్ US అండి. అంటే మీరు ఆర్డర్ చేసింది ఏంటి సార్, అసలు దేని పర్పస్ వాడతారు? ఫీడ్, ష్రింప్ ఫీడ్లో ఈస్ట్ కొంత పర్సంటేజ్ మిక్స్ చేస్తారండి, ఆ పర్పస్కి ఈస్ట్ ఆర్డర్ చేశారు. ష్రింప్ ప్రాన్ ఫీడ్ ఉంటుంది కానీ ప్రాన్ ఫీడ్లో యాడ్ చేస్తారు. ఈజ్ అంటే ఆయన రెగ్యులర్ సప్లయరే, మిగతా ఫీడ్ ఫ్యాక్టరీలు కూడా ఆయన సప్లై చేసాడని హరి గారు చెప్పారండి. వాళ్ళు కూడా మిగతా ఎక్స్పోర్టర్స్ కూడా వాడతారు. అంటే వాళ్ళు ఏవో టెస్టులు చేసి అందులో సస్పెక్టెడ్ డ్రగ్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు అంటున్నారు. సార్ ఇప్పుడు మీకు వచ్చినప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పింది ఏమని చెప్పారు సార్? ఫస్ట్ అంటే వచ్చిన ప్రోడక్ట్ ఏమని చెప్పారు సిబిఐ వాళ్ళు? ప్రోడక్ట్ ఏం మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారండి. ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే ఆర్డర్ చేసామని చెప్పాము. ఏమొచ్చిందని చెప్పారు మీకు? శాండిల్, రెడ్ శాండిల్ అని మా కస్టమ్స్ ఏజెంట్కి అన్నారంట. రెడ్ శాండిల్ వచ్చిందని? రెడ్ శాండిల్ వచ్చిందని. మీరు రండి ఒకసారి అంటే, ఎవరైతే కస్టమ్స్ ఆయన ఫోన్ చేశారో మీరు ఒకసారి రండి, మీ కంపెనీకి సంబంధించి రిప్రజెంటేషన్ ఎవరో ఒకరు రావాలంటే, సరే డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పడితే క్లారిఫికేషన్ కోసం వెళ్ళాలి కదా, రెగ్యులర్గా అలా అవుతుంటుంది. ఏదైనా క్లారిఫికేషన్ అయితే రమ్మంటారా, వెళ్తాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో అలాగే వెళ్ళాను నేను. వెళ్ళాక అక్కడికి వెళ్ళాక కంటైనర్ సీల్ ఓపెన్ చేశాక బ్యాగ్స్ కదా ఉన్నాయన్న. అవునండి, వాళ్ళు ఎలా అన్నారు మరి ఏంటో తెలీదు అన్నారు. అన్నాక కస్టమ్స్ ఏజెంట్కి కూడా తెలియదు విషయం. అక్కడికి వెళ్ళాక లేదు ఈ బ్యాగ్స్ ఓకే సరే ఏదో చెక్ చేస్తారంటే చెక్ చేయను, కౌంట్ చేశారు, చెక్ చేశారు, ర్యాండమ్ శాంపిల్ తీశారు, చెక్ చేశారు, టెస్టులు చేశారు. ఆ టెస్టుల గురించి మనకైతే ఐడియా లేదు కదా. అంటే మీరు ఆర్డర్ చేసిన బ్యాగ్స్ కాదండి అవి? దాని మీద పేర్లు అన్ని లేబుల్స్ అవే ఉన్నాయండి, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్. అదే ఫొటోస్ డ్రగ్స్ అని ఎందుకంటారు సార్? అది వాళ్ళు టెస్టులు చేసి ఈ కలర్ వచ్చింది కాబట్టి డ్రగ్ అని వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు.
ఏమో అదేదో రాశారంటండి, మాకేం లేదండి, పేపర్స్ అయితే ఏం లేదు మాకు. స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు నార్కోటిక్ అని. ఒకైనా ఒకైనా. అదే సార్, అది మనకేం ఫస్ట్ డే ప్రొసీడింగ్స్ రాస్తున్నాం అన్నారు, సెకండ్ డే కూడా ప్రొసీడింగ్స్ రాస్తున్నాం అన్నారు. అది చదువుతుంటే టైం కూడా ఇవ్వలేదు చదవడానికి. వాళ్ళు ఏం రాశారో కూడా సంతకం పెట్టడానికి బాగా డిలేడ్. రాత్రి ఆల్మోస్ట్ 10-10:30 సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ డే సెకండ్ డే ఒక గంట ఎర్లీగా 10 o'clock అలా తీసుకున్నారు. తీసుకుని కాపీ ఇస్తున్నట్టు రాశారు కదా ఇందులో, మరి కాపీ ఇవ్వాలి కదంటే కాపీ ఇవ్వలేదు. నిన్న ఇవ్వలేదు, మొన్న ఇవ్వలేదు. సార్ ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసిన products ఇక్కడే ఉంచారు, పట్టుకుపోయారు సార్ వాళ్ళు. అంటే పోర్ట్లోనే ఉందండి, పోర్ట్లోనే ఉంది. పోర్ట్లోనే సీల్ చేశారండి. ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా? మొన్న నిన్న ఈ కంపెనీ ఎప్పుడు సార్ 2005 అండి. కానీ 1 month కిందట అది ఫీడ్ ప్లాంట్ కొత్తగా స్టార్ట్ చేసామండి. ఎక్కడ 2005 నుంచి మీ యాక్టివిటీస్ ఏంటండి? షింప్ ఎక్స్పోర్ట్ రెగ్యులర్ గా చేస్తా ఉంటారు. 1400 crores టర్న్ ఓవర్ అండి లాస్ట్ మార్చ్కి. ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఏ కంపెనీ అండి ఇది? సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అండి. ఓకే. మీరేమంటారు అంటే ఇప్పుడు నార్కోటిక్స్ అంటున్నారు కదా, మీరేమంటారు ఫైనల్ గా? నేను అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా టెస్టింగ్ చేయాలి కదా. చేయలేదంటారా? చేయలేదని నేను అన్నాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ నాతో ఏం చెప్పారంటే, సార్ ఇది ఎలా అంటే డౌట్ఫుల్గా వస్తుంది కదా కలరు, ఇదే టెస్ట్ అంటే కాదు, ఇది ప్రిలిమినరీ టెస్ట్, జస్ట్ సస్పిషన్ మాత్రమే, ఫైనల్గా ఎలాబొరేటివ్ టెస్ట్ చేస్తారు, ఇది జస్ట్ సస్పిషన్ మాత్రమే, ఈ కలర్ దగ్గరగా వస్తుంది కాబట్టి అని చెప్పారండి వాళ్ళు. సరే, సస్పిషియస్ అయితే సిబిఐ అంత బోల్డ్గా అది ఎన్డీపీఎస్ అని స్పెసిఫిక్గా పెట్టాడు. కరెక్ట్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏమేమి పేపర్లు అడిగారో అన్నీ ఇచ్చామండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని సమాధానం చెప్పాం. మా మెయిల్స్ ఓపెన్ చేశారు, హరిగారు మెయిల్. తెలియకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు అది మనకి తెలియదు కదండి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. మాది ఫస్ట్ టైం కన్సైన్మెంట్, మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే. ఎవరైతే చెప్పండి సార్, ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు, షింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైనా తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకుని తెప్పించాము. సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయొచ్చు, ఈ సప్లైర్ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి. అది మాకు యాక్సెస్. మీకు అంతకుముందు వాళ్ళకి పరిచయం ఉంటుంది కదా, మీకు పరిచయం ఉంటుంది కదా. ఎవరు సార్? ఎవరి దగ్గర నుంచి తెప్పిస్తున్నారా ఇది సర్కంట? ఎవరు ఇప్పుడు వేరే టెక్నీషియన్స్ వేరే చోట పనిచేసి వస్తారండి. వాళ్ళని చెప్పొచ్చు, కో ఎక్స్పర్టర్స్తో డిస్కస్ చేసి మీరు ఏం వాడుతున్నారని చెప్తే అది తెప్పించారు హరిగారు. ఎందుకంటే హరిగారే కాంటాక్ట్ చేశారు సప్లై. 6 రోజులు జర్నీలో ఉంది, అనుమానం ఉందా? మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అనుమానం లేదు. వాళ్ళు ఓపెన్ చేశాక వాళ్ళు చెప్పారు ఇందులో సస్పిషియస్ ప్రోడక్ట్ ఉంది అని. సార్ ఎప్పుడైనా అంటే మీరు విదేశాల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఆ కంటైనర్ ఎన్ని రోజుల్లో వస్తుందనే ఐడియా మీకు ఉంటుంది కదా? అంటే ఇప్పుడు ప్రజెంట్ రెడ్ సీ ఇష్యూ ఉంది కదండి లాజిస్టిక్స్లో, అందుకని అన్ని కంటైనర్ ఇటు నుంచి మా వెళ్ళే ఎక్స్పోర్ట్ కంటైనర్లు డిలే అవుతున్నాయి, అటు నుంచి వచ్చేవి కూడా డిలే అవుతున్నాయి. పర్టికులర్గా డ్రై కంటైనర్ అంటే మా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది రీఫర్ కంటైనర్లో. రీఫర్ కంటైనర్లో అయితే కొంచెం ప్రయారిటీ ఉంటుంది. డ్రై కంటైనర్ అంటే ఏదైనా మిషనరీ ఏదైనా అంటే రిఫ్రిజిరేషన్ అక్కర్లేని అయితే బాగా డిలే అవుతున్నాయి ఇప్పుడున్న ఇష్యూస్లో. ఇప్పుడు రెడ్ సీ రూట్ వాడట్లేదు, చుట్టూ తిరిగి వెళ్తున్నారు, దానివల్ల బాగా డిలే అవుతున్నాయి. ఆయన హరిగారు అడుగుతున్నారు కంటైనర్ వచ్చిందా అంటే లేదండి నెక్స్ట్ వీక్ వస్తుంది అంటున్నారు లైనరు అని చెప్తా ఉన్నాం. అది హరిగారిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారండి. హరిగారిని కూడా అంటే హరిగారిని పిలమన్నారు మీ కంపెనీ నుంచి. హరిగారు నేనండి, నాకు ఫస్ట్ టైం నేను డాక్యుమెంటేషన్ డీల్ చేస్తానండి. ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా డిస్క్రిపెన్సీ ఉందా అని పిలిచారని వెళ్ళాను నేను. అంటే అందులో అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు రెడ్ శాండిల్ అంటున్నారు, మనం డ్రైడ్ ఈస్ట్ కదా తెప్పించామని మా ఏజెంట్ చెప్పాడు, న్యూపోర్ట్ షిప్పింగ్. సరే ఓపెన్ చేయండి, మనం ఆర్డర్ చేసింది అది సీల్ అదే ఉంది. ఓపెన్ చేశాక బ్యాగ్స్ ఉన్నాయి. ఇదేంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా రెడ్ శాండిల్ అన్నాను. సర్లేండి ఒక టెన్షన్ పోయింది, ఇంకా వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా అనుకుంటే లేదు, ఆ బ్యాగ్స్ చెక్ చేయడానికి వచ్చారన్నది తర్వాత తెలిసింది మనకి. ఈ న్యూపోర్ట్ షిప్పింగ్ కంపెనీకి సంజయ్ మెరీనాకి ఎంతకాలం నుంచి పరిచయం? వాళ్ళు ఆల్మోస్ట్ ఒక మేము కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మా ఇంపోర్ట్స్ అన్ని వాళ్ళే క్లియర్ చేస్తారు. 2005, 2006 ఆ టైం నుంచి కూడా. సో న్యూపోర్ట్ షిప్పింగ్ కంపెనీకి కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది. అది అంటే దేని గురించి సమాచారం అంటే రాకపోకలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళు మానిటర్ చేస్తారు కదా, వెసల్ ఎప్పుడు వస్తుంది, కంటైనర్ ఎప్పుడు వస్తుంది, అది వాళ్ళే మానిటర్ చేస్తారు. షిప్పింగ్ కంపెనీ అనేది మీ ఏజెంట్, కస్టమ్స్ ఏజెంట్. ఏ ఎక్స్పోర్టర్ అయినా ఇంపోర్టర్ అయినా కస్టమ్స్ ఏజెంట్ త్రూనే వెళ్తారండి. జనరల్ ఎయిర్పోర్ట్
జర్నీలో ఐడియా లేదండి. హ్యాంబర్గ్ ఉంటుందండి, మ్యాక్సిమం హ్యాంబర్గ్. ఇప్పుడు ఉందా సీజన్? జర్నీలో అయింది. సో ఎన్ని రోజులు యాక్చువల్లీ ఎంత టైం పట్టాలి, ఎంత టైం డిలే అయింది? ఎక్కడ అది? నార్మల్గా బ్రెజిల్ నుంచి అంటే 50 days పడుతుందండి. కన్సల్టెంట్ ఏజెంట్ ఇది జనవరి 14th బయలుదేరింది బిఎల్ ప్రకారం. సార్ సిబిఐ చెప్పింది నార్కోటిక్స్ అని చెప్పారు, ఇప్పుడు మీరేమో ఓన్లీ ఫీడ్ అంటున్నారు. కాదండి, నార్కోటిక్స్ మేము ఆర్డర్ చేయలేదు కదా, మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్ మాత్రమే ఆర్డర్ చేసామండి. అది అంటే అక్కడ ఏమన్నా ఎక్స్పోర్ట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటుంది? అది మాకు తెలియదు కదండి, అది మాకు తెలియదు. వాళ్ళు చేశారు, సిబిఐ వాళ్ళు అడిగితే మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారు, అంతే. అదే చెప్పాం, మేము ఇదే ఆర్డర్ చేసాం. మా మెయిల్స్ అన్నీ చూసారండి. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చారు, చూసారన్నీ. ఎవరు ఆర్డర్ చేశారు, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, సప్లయర్కి, అవన్నీ చూసారు.